బీజాపూర్ హైదరాబాద్ హైవే ప్రతిపాదనల్లో తప్పులున్నాయన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. కొంతమంది తన మాటలను వక్రీకరించారని విమర్శించారు. రోడ్లు క్లీన్ గా ఉండి వంకరగా ఉంటే యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతాయని తాను చెప్పానన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత పార్టీలకు అతీతంగా హైవే పనులపై కేంద్ర మంత్రి గడ్కరీని కలుద్దామని ప్రతిపాదనలు చేశారు విశ్వేశ్వర్రెడ్డి. నిన్న ప్రెస్ మీట్లు అన్నది ఏంటంటే ఇది చరిత్ర. నిన్న ప్రెస్ మీట్ల చరిత్ర నిజాం కాలం నుంచి స్వాతంత్రం వచ్చినాక స్టేట్ హైవే అయినాక మొన్న 2016లో నేను ఎంపీ ఉన్నప్పుడు ఈ హైవే శాంక్షన్ అయింది. దాని తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ డీలే, దాని తర్వాత ఎన్జిటి కేసు, ఇప్పుడు నిజంగానే మొదలవుతున్నది హైవే. దీనంతా కూడా చెప్పుకుంటే ఏం చెప్పిందంటే ఈ హైవే నాకు చిన్నగా పడుతుందని తెలుసు. ఈ హైవే వంకర తింకర రోడ్ ఉండే, ఆ వంకర తింకర రోడ్నే భూస్వీకరణ చేసేది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వము, ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టర్లు, వీళ్ళందరూ. తర్వాత వాళ్ళు ఎవరికి ఇస్తారు? రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు కేసీఆర్ కొడుకు గవర్నమెంట్ ఉండే. ఆ కేసీఆర్ కొడుకు అండ్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ ఎట్లా చేసిండ్రు? ఇది చూడు వంకర తింకర హైవే, దాని చుట్టూ ల్యాండ్ భూమి కొంటే భూస్వీకరణ చేస్తే హైవే గట్లే వస్తుంది. ఇంకా కూడా ప్రమాదం ఉంది. ఇది ఇట్లనే 2-3 జాగాలలో తప్పులున్నాయి. ఇవి సరిదిద్దకుంటే ఇంకా ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతాయి. అయితే నిన్న ఎన్హెచ్ఏ అఫీషియల్స్ కలిసిన, అంతకుముందు కలిసిన, నితిన్ గడ్కరీ గారు కలిసిన, ఈ హైవే ఇప్పుడు తొందరనే అవుతుంది, ఇప్పుడు మొదలైంది. కానీ ఈ 2 సరిదిద్దాలే. వివరంగా నిన్న చెప్పింది ఏంటంటే ఈడ చూడండి, షార్ప్ టర్న్స్ ఉన్నాయి, వంకర ఉన్నది హైవే. దాన్నే వెడల్పు చేసి మంచిగా నున్నగా చేస్తే ఇంకా ఎక్కువ యాక్సిడెంట్ అవుతుంది. దాన్ని చక్కగా చేస్తే యాక్సిడెంట్స్ తక్కువ అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ ఇంత మంచి రోడ్ చక్కగా ఉన్నా కూడా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడే ఇట్లా వంకర తింకర ఉంటే ఎన్ని యాక్సిడెంట్స్ అయితే చూడండి. నేను చెప్పింది ఏంటంటే ఒక మంచి రోడ్డు వంకర తింకర ఉండి పెడితే 60 మీటర్లు ఆ 4 లేన్ల హైవే పెడితే ఇవాళ రేపు కార్లు 90 కిలోమీటర్లు పోయే కార్లు 150 కిలోమీటర్ల స్పీడ్లో పోతారు కూడా. యాక్సిడెంట్స్ ఎక్కువైతాయి. నేను నా బాధ్యత మీ అందరినీ కూడా నితిన్ గడ్కరీ దగ్గర తీసుకుంటాము. ప్రజల కొరకు పనిచేద్దాము, ప్రజల ప్రాణాల కొరకు పనిచేద్దాము. ఈ తప్పులు ఇప్పుడు కూడా సరిదిద్దాలి. ఈ తప్పులు సరిదిద్దకుంటే గ్యారంటీగా ఇంకెక్కువ యాక్సిడెంట్స్ అవుతాయి. ఇది కావాల్సి మీరు చూడండి.